ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో విషాదం. నడి రోడ్డుపై చంపేశారు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, కుషాయిగూడ రాధిక థియేటర్ సెంటర్ దా హైదరాబాద్ కుషాయిగూడ రాధిక థియేటర్ సెంటర్‌లో దారుణం జరిగింది. తన ప్రియురాలితో మాట్లాడుతున్నాడని 16 సంవత్సరాల బాలుడిని మాజీ ప్రియుడు అతని గ్యాంగ్ కొట్టి చంపింది. బాధితుడు కాప్రాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే కుషాయిగూడ పరిధిలోని రాధిక సెంటర్‌కు దగ్గరలో హత్య జరిగింది. 16 సంవత్సరాల అయాన్ అనే యువకుడిపై కొంతమంది దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసింది. అదే కుషాయిగూడ జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 సంవత్సరాల అయాన్ తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం ఓ యువకుడు అయానికి కాల్ చేసి నా ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావని ఫోన్లో బూతులు తిట్టి రాధిక థియేటర్ సమీపానికి రావాలని అక్కడ మాట్లాడుకుందామని యువతి మాజీ ప్రియుడు ఆయన్ని పిలిచాడు. అయితే దీంతో అయాన్ రాధిక సెంటర్‌కి వచ్చాడు. అక్కడకు ఆ యువతి మాజీ ప్రియుడితో మరి కొంతమంది బైకులపై వచ్చి కొట్ వచ్చి చితక్కొట్టారు. ఈ ఘటనలో అయాన్ అపస్మార స్థితిలోకి వెళ్ళాడు. అలా చనిపోయాడు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.